వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. భారతదేశంలో మరొకసారి పెళ్లిళ్ళ సీజన్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టనుంది. అయితే నవంబర్ 1 నుంచి ప్రారంభమై ఈ 45 రోజుల వివాహ కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 46 లక్షల పెళ్లిళ్ళు జరగబోతున్నాయని అంచనా వేస్తున్నారు. మరి ఈ పెళ్లిళ్ళ ద్వారా మొత్తంగా 6.5 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరగబోతుందని కూడా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్లు CAIT పరిశోధన విభాగమైన CRTDS తాజా నివేదికలో పేర్కొంది. అయితే మన దేశంలో 75 ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగానే ఈ వివరాలను ఇవ్వటం జరిగింది. ఈ నివేదిక ప్రకారంగా చూస్తే గత ఏడాదితో పోలిస్తే పెళ్లిళ్ళ సంఖ్యలో పెద్ద మార్పు లేదు, కానీ ఒక్కో పెళ్లికయ్యే ఖర్చు మాత్రం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఢిల్లీని తీసుకుంటే దాదాపు 4.8 లక్షల వివాహాలు జరగబోతున్నాయి. మరి వీటి ద్వారా 1.8 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేయబడింది. మరి ఈ సంఖ్య దేశవ్యాప్తంగా జరిగే వ్యాపారంలో కీలక భాగంగా నిలుస్తుందని నివేదిక తెలిపింది. అయితే పెళ్లిళ్ళ సీజన్లో వ్యాపారం పెరగడానికి చాలా అంశాలే కారణమవుతాయి. ఇటీవల పండుగ సీజన్ ముగిసిన తర్వాత ఈ పండుగ సీజన్లో కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. దీంతో వినియోగదారుల్లో నమ్మకం పెరిగింది. ప్రజల వద్ద నగదు లభ్యత పెరగటం, బంగారం వంటి విలువైన లోహాల ధరకు పెరగటం, ఖర్చు చేయాలి అనే ఉత్సాహం కూడా పెరిగింది. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఈసారి పెళ్లి వ్యాపారంలో గణనీయమైన అభివృద్ధికి దారితీశాయి. మరి ఈ విషయాన్ని CAIT సెక్రటరీ జనరల్ చాందనీ చౌక్ MP ప్రవీణ్ ఖండేల్వాల్ కూడా ధృవీకరించారు. మరి గత 2 సంవత్సరాల గణాంకాలని చూసి దీంతో పోలిస్తే ఈ పెరుగుదల మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 2023లో చూస్తే 38 లక్షల వివాహాలు జరిగాయి. దాని ద్వారా 4.74 లక్షల కోట్ల వ్యాపారం అయితే జరిగింది. మరి ఇది 2024లో చూస్తే 48 లక్షల వివాహాలు జరిగాయి. అవి 5.90 లక్షల కోట్లకు పెరిగింది. మరి ఇప్పుడు ఈ ఏడాది 2025లో మరింత పెరిగి 6.5 లక్షల కోట్ల స్థాయికి చేరుకోబోతోంది. అంటే ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళ సీజన్ భారత ఆర్థిక వ్యవస్థకు ఒక స్థిరమైన బలం అందిస్తూ వస్తోంది. మరి ఈసారి వివాహాల్లో గనక గమనించదగిన విషయం చూస్తే స్వదేశీ ఉత్పత్తుల వినియోగం భారీగా పెరిగింది. పెళ్లి సంబరాలకు అవసరమైన వస్తువులలో కూడా 70% వరకు మన భారతీయ తయారీ ఉత్పత్తులే వినియోగిస్తున్నారు. అవి మాత్రమే వినియోగంలో ఉన్నాయని కూడా నివేదిక చెప్తోంది. ఇందులో కనుక చూస్తే దుస్తులే కానీ, ఆభరణాలే కానీ, అలంకార వస్తువులే కానీ, పాత్రలు మొదలైనవన్నీ వస్తాయి. ఇక CAIT చెప్పినట్లు వోకల్ ఫర్ లోకల్ వెడ్డింగ్స్ ఈ కార్యక్రమం కూడా ప్రజల్లో మంచి స్పందన పొందింది. మరి దీని ఫలితంగా చైనా తయారు చేసిన లైట్లే కానీ, కృత్రిమ అలంకరణ వస్తువుల దిగుమతులే కానీ చాలా వరకు తగ్గాయి. మరి ఈ సీజన్ ఆర్థిక రంగానికి మాత్రమే అనుకుంటే కాదు, ఉపాధి రంగానికి కూడా విశ్లేషమైన లాభాలు తెచ్చిపెడుతోంది. పెళ్లి వేడుకలతో సంబంధం ఉన్న రంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాదాపు 1 కోటికి పైగా తాత్కాలికంగా కానీ, పార్ట్ టైం ఉద్యోగాలే కానీ దీని ద్వారా క్రియేట్ చేయబడుతున్నాయి. ఇక డెకరేటర్లు, క్యాటరింగ్ సిబ్బంది, ఫోటోగ్రాఫర్లు, కళాకారులు, పూల వ్యాపారులు, రవాణా, ఇంకా హాస్పిటాలిటీ రంగాల వారికి మంచి ఉపాధి లభిస్తోంది. అలాగే వీటితో పాటు పెళ్లిళ్ళలో ఇంపార్టెంట్ అయిన టెక్స్టైల్స్, ఆభరణాలు, హస్తకళలు, ప్యాకేజింగ్ నుంచి చిన్నవైన పెద్దవైన మధ్య తరహా పరిశ్రమలకే కానీ పెళ్లిళ్ళ సీజన్ ఒక పెద్ద ప్రోత్సాహం అందిస్తోంది. మరి ఈ సీజన్లో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తోంది. పన్నుల రూపంలో దాదాపుగా 75 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కూడా నివేదిక తెలిపింది. మొత్తం వ్యాపారంలో ఆభరణాల వాటా చూస్తే కనుక సుమారు 15% ఉంది. ఇంకా దుస్తులు, చీరలు వాటా దాదాపుగా 10% ఉంటుందని అంచనా. మొత్తంగా చూస్తే వివాహ సీజన్ భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊపేస్తోంది. పెళ్లిళ్ళు భారతీయ సంస్కృతిలో ఒక పెద్ద వేడుకగా మారడమే కాదు, ఇప్పుడు దేశ ఆర్థిక వృద్ధికి కూడా ప్రధాన శక్తిగా నిలుస్తాయి. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.